మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కు మహర్దశ 30 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు, మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీల ఏర్పాటు కామన్ పాలసీలో భాగంగా నిర్ణయం. పాత నిర్మాణాలకు స్పెషల్ ఫండ్స్, అడ్మినిస్ట్రేషన్, మానిటరింగ్కు గ్రూప్ 1 అధికారులు. ఖాళీలన్నీ భర్తీ, సీఎం ఆదేశాలతో కసరత్తు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒకే చోటుకు రానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం అన్ని జిల్లాల్లో 30 ఎకరాల చొప్పున కేటాయించింది. ఈ స్థలంలోనే మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, పారామెడికల్ కాలేజీలు, హాస్టళ్లు అందుబాటులోకి రానున్నాయి. కామన్ పాలసీలో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇదే అంశంపై తాజాగా సీఎం రివ్యూ నిర్వహించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీని వలన మెడికల్ విద్యలో స్కిల్స్ పెరగడంతో పాటు కోర్సులపై ట్రైనింగ్కు ఈజీగా ఉంటుందని అంచనా. అయితే ఈ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, ఒకటి మెడికల్ కాలేజ్ ఒక దగ్గర, పారామెడికల్ కాలేజ్ ఒక దగ్గర, ఇట్లా ఈ రకరకాలే ఉంటాయి. వీటన్నిటికి కలిపి ఒకే దగ్గర ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అన్నీ ఒకే దగ్గర ఉంటే వీళ్ళతోని ఇప్పుడు ఏవైతే ఎక్కడైతే గ్రామాలలో ఉన్నారు ప్రజలకు సేవ, చికిత్స చేయాలని అనుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అందులో ఉచిత వైద్యమే ఉంటుంది. కాబట్టి దీని ద్వారా సేవలు ప్రజలకు ఉపయోగపడతాయన్న ఆలోచనతోని ఒక 30 ఎకరాలల్లా ప్రతి జిల్లాల ఒకే దగ్గర ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పేసి అనుకోవాలి.